యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిపెను. బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయబోవు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేల నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని గుర్రపు రౌతుల వలనను, అతని రథముల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ నిలిచెను. అది మేఘము వెనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడల వలె ఉండెను. ఐగుప్తీయులు గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొనిరి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 8 నుంచి 25 వరకు దేవుని వాక్యము. సో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఏ విషయానికి కూడా భయపడకుము, గట్టిగా నిలబడుము. దేవుడైన యెహోవా ఈరోజే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేడే మీ మధ్య ఒక కార్యం చేయబోతున్నాడు, దానిని మీరు కన్నులారా చూస్తారు అని చెప్పేసేసి. సో మనం ఏ విషయాన్ని కూడా భయపడకూడదు. ఏ విషయమైనా సరే మనం స్ట్రాంగ్గా నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పక్షమున మన ఆపోజిట్ పర్సన్ తోటి యుద్ధం చేస్తాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలని మనం మన కన్నులారా చూస్తాము. ఆమేన్.